ఉద్యోగులకు గుడ్ న్యూస్. యూపీఈ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునేలా త్వరలో కొత్త రూల్. ప్రావిడెంట్ ఫండ్ గురించి ఓ వార్త. పీఎఫ్కు సంబంధించిన కొత్త రూల్ వస్తుందని అంటున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన చందాదారులకు పీఎఫ్ ఉపసంహరణను సులభతరం చేయడానికి పనిచేస్తోంది. త్వరలోనే పీఎఫ్ కస్టమర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఈ ద్వారా కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చని జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వినియోగదారులు తమ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డబ్బును నేరుగా ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. ఇందుకోసం పీఎఫ్ ఉపసంహరణలను యూపీఈ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేసేందుకు ఈపీఎఫ్ఓ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీతో చర్చలు జరుపుతోంది. నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ పథకానికి బ్లూప్రింట్ సిద్ధం చేసింది. వీలైనంత త్వరలో ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను వేగవంతం చేయడం, కస్టమర్లకు మరింత సులభతరం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రస్తుతం ఉపసంహరణ ప్రక్రియ బ్యాంకు బదిలీల ద్వారా జరుగుతుంది. దీనికి చాలా రోజులు పట్టవచ్చు. కొత్త వ్యవస్థ యూపీఈ ఆధారిత లావాదేవీలను సులభతరం చేస్తుంది. పీఎఫ్ వినియోగదారులు లింక్ చేసిన యూపీఈ ఐడికి తక్షణమే నిధులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులు అవసరమైన ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. ఈపీఎఫ్ సభ్యుడైన తనకు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల వైద్య అత్యవసర పరిస్థితుల కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు. కనీసం 5 సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగులు కొత్త ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం వారి పీఎఫ్ బ్యాలెన్స్లో 90% ఉపసంహరించుకోవడానికి అర్హులు. ఉద్యోగులు కనీసం 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉంటే గృహ రుణం తిరిగి చెల్లించడానికి వారి పీఎఫ్ బ్యాలెన్స్లో 90% వరకు ఉపసంహరించుకోవచ్చు. పీఎఫ్ సభ్యుడు, వారి తోబుట్టువు లేదా పిల్లల వివాహం కోసం కనీసం 7 సంవత్సరాల సర్వీసున్న ఉద్యోగులు తమ వాటాలో 50% ఉపసంహరించుకోవచ్చు.